అందరికీ నమస్కారం. మీ భూమి మీదేనని మీకు పూర్తి నమ్మకముందా? ఈరోజు మనం భూభారతి చట్టంలోని సెక్షన్ 20 గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది మీ భూమికి ఒక కొత్త రక్షణ కవచం లాంటిది. ప్రతి భూ యజమాని తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమిది. రామయ్య, ఇది నీకు బాగా అర్థం కావాలి. ఈ మాటలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనమిప్పుడు మాట్లాడుకోబోయే విషయం అంతటి కీలకమైనది. ఇది మన భూమి హక్కుల్ని కాపాడే ఒక ప్రాథమిక రక్షణ కవచం. ఒక్కసారి ఊహించుకోండి, మీ భూమికి ఎవరో తెలియని వ్యక్తి ఒక దొంగ పాస్బుక్ సృష్టించి అది తనదేనని క్లెయిమ్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? భయంకరంగా ఉంది కదూ? సరిగ్గా ఈ సమస్య గురించే మనమిప్పుడు మాట్లాడబోతున్నాం. ప్రభుత్వ భూములను నకిలీ డాక్యుమెంట్లతో కొట్టేయడమనేది ఒక సాధారణమైన కాని చాలా ప్రమాదకరమైన సమస్య. అసలు ఈ మోసం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ మోసం వెనుకున్న ప్లాన్ చాలా సింపుల్. ఎవరో ఒకరు ప్రభుత్వ భూమికి ఒక ఫేక్ పట్టాదారు పాస్బుక్ తయారుచేస్తారు. అంతే, ఆ భూమి వాళ్ల చేతుల్లోకి వెళ్ళినట్టే లెక్క. ఇది మన కంటికి కనిపించని అతిపెద్ద దొంగతనం. అయితే సరిగ్గా ఇలాంటి మోసాలను ఎదుర్కోవడానికే ప్రభుత్వం ఒక శక్తివంతమైన ఆయుధాన్ని మన చేతికిచ్చింది. అదే సెక్షన్ 20. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సో, ఈ కొత్త చట్టం ఏం చెప్తోందంటే, ప్రభుత్వ భూమికి ఎవరైనా మోసపూరితంగా ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేస్తే కొత్తగా అపాయింట్ అయిన కమిషనర్ నేరుగా దాన్ని రద్దు చేయగలరు. అంతేకాదు, ఆ భూమిని వెంటనే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు. ఈ చట్టం 3 విధాలుగా దెబ్బ కొడుతోంది. మొదటిది, కమిషనర్ ఆ ఫేక్ పాస్బుక్ను రద్దు చేస్తారు. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైనది, ఈ మోసానికి సహకరించిన అధికారులను అస్సలు వదిలిపెట్టరు. వాళ్లను సస్పెండ్ చేయడం లేదా ఉద్యోగంలోంచి తీసేయడం జరుగుతోంది. ఇక చివరిగా, వాళ్లపై క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేస్తారు. అంటే ఈసారి మోసానికి పాల్పడితే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. అసలీ కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, పాత చట్టాల్లో ఉన్న లోపాలేంటి? దాన్ని అర్థం చేసుకుంటేనే ఈ కొత్త చట్టం పవరేంటో తెలుస్తుంది. ఈ ప్రయాణం చూడండి, 1971లో రికార్డులు సరిగ్గా ఉంచాలనే లక్ష్యంతో మొదలైంది. 2017లో అంతా ఆన్లైన్లోకి మారింది. 2020లో ధరణి చట్టం వచ్చింది. కాని ఇప్పుడు 2025 భూభారతి చట్టంతో ఒక కొత్త శక్తివంతమైన శకం మొదలైందని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే, అధికారం ఎవరి చేతిలో ఉంది అనేది. ధరణి చట్టంలో ఈ పవర్ జిల్లా కలెక్టర్కు ఉండేది. కాని ఇప్పుడు భూభారతి చట్టంలో ఈ అధికారాన్ని ఒక ప్రత్యేక కమిషనర్కు ఇచ్చారు. ఎందుకు ఈ మార్పు? ఎందుకంటే పాత సిస్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రాసెస్ను మరింత వేగంగా, పారదర్శకంగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం స్పెషల్గా ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు. సరే, అంతా బానే ఉంది. కాని ఒకవేళ మనకే ఈ సమస్య ఎదురైతే అప్పుడేం చెయ్యాలి? సరిగ్గా ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఒక యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఒకవేళ ఇలాంటి సమస్య ఎదురైతే అస్సలు ఆలస్యం చేయకుండా ఈ 5 పనులు వెంటనే చెయ్యాలి. 1. మీ భూమికి సంబంధించిన ఆన్లైన్ రికార్డులు, అంటే మీ ROR1B, పాస్బుక్ కాపీ లాంటివి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. 2. మీ దగ్గర ఉన్న అన్ని పాత డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ కాగితాలు, పాత పహాణీలు అన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి. 3. సెక్షన్ 21 కింద అని స్పష్టంగా రాసి కమిషనర్కొక రాతపూర్వక కంప్లైంట్ ఇవ్వండి. 4. ఇది చాలా చాలా ముఖ్యం. కంప్లైంట్ ఇచ్చిన అదే రోజు డైరీ నంబర్తో ఉన్న రసీదును తప్పకుండా తీసుకోవాలి. 5. అవసరమైతే వెంటనే ఒక లాయర్ని కలిసి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలి. అయితే మోసగాళ్లు అంత సులభంగా వదులుతారా? వాళ్లు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఒక అడుగు ముందుంటాం. వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే, మీ భూమిని రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చేయడం, లేదా మిమ్మల్ని బెదిరించి సంతకాలు తీసుకోవడం, లేదంటే కంప్లైంట్ చేస్తే మీపైనే రివర్స్ కేసు పెడతామని భయపెట్టడం. కొన్నిసార్లు అధికారులు కూడా కావాలనే ఫైల్ తొక్కిపెడతారు. సో, ఇలాంటి ట్రిక్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇన్ని సవాళ్లున్నప్పుడు మనం గెలవడం ఎలా? ఇప్పుడు మన పరిస్థితికి తగినట్టుగా సరైన వ్యూహాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇక్కడ 2 వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. వాటిని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మొదటిది, ఒకవేళ ప్రభుత్వ భూమిని ఎవరైనా దొంగపత్రాలతో ఆక్రమిస్తే అప్పుడు సెక్షన్ 20 కింద నేరుగా కమిషనర్కు ఫిర్యాదు చెయ్యాలి. రెండవది, ఒకవేళ మీ సొంత పట్టా భూమినే పొరపాటున ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కిస్తే అప్పుడు మీరు సెక్షన్ 18 కింద సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ దావా వెయ్యాలి. ఈ తేడాను గుర్తించడం చాలా కీలకం.
ఒక్కటి గుర్తుంచుకోండి, అవినీతికి జాప్యానికి వ్యతిరేకంగా మీ అసలైన ఆయుధం మీ చేతిలో ఉన్న కాగితాలే. మీరు ఇచ్చే ప్రతి ఫిర్యాదు, ప్రతి అప్లికేషన్కి సంబంధించిన రాతపూర్వక రికార్డు. మాటలు కాదు, పత్రాలే మాట్లాడతాయి. ఒకవేళ అధికారులు పట్టించుకోకపోయినా, వ్యవస్థ సహకరించకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. మనకు అండగా మన రాజ్యాంగముంది. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 21 మన జీవించే హక్కును కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా మీ ఆస్తిని ఎవ్వరూ తీసుకోలేరు. కాబట్టి చివరిగా గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమిదే. ప్రభుత్వ భూమిపై దొంగ పాస్బుక్ వస్తే కమిషనర్ దానిని రద్దు చేస్తారు. కానీ మీ భూమి నిజంగా మీదే అయితే మీ చేతిలో ఉన్న పత్రాలు, కోర్టు ఆర్డర్లతోనే మీరు విజయం సాధిస్తారు. మీ పత్రాలే మీ అసలైన బలం.